Hello Andy, hope you all are doing wonderful preparation. Welcome to our channel Disk Civil Services in Detail, guiding aspirants to become officers. Let's begin our session of the Hindu analysis in Telugu of August 23rd, 2025. Here are the important articles from today's newspaper for all the upcoming competitive exams Andy. So first one about UN declares famine in Gaza, and another one is about China, Pakistan. UGC focuses on Indian knowledge system. This is the one. And yes, the first article of the day. Former Sri Lankan president Ranil Wickremesinghe held for misusing funds అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. Six-time Prime Minister Ranil Wickremesinghe arrested on Friday on charges of misusing state funds during his presidency. This marks the first instance of an ex-president being arrested and comes amid government's efforts to probe corruption. And this is the one more article about this stray dogs అండి. Supreme Court already ఏదైతే డెసిషన్ తీసుకుందో నౌ ఇట్ ఈస్ అలోయింగ్ టు రిలీజ్ ద స్ట్రే డాగ్స్. ఇది క్లియర్ కట్గా ఎడిటోరియల్ ఉంది, అక్కడ డిస్కస్ చేద్దాం. అండ్ దిస్ ఈజ్ అనదర్ వన్ అబౌట్ సుప్రీం కోర్ట్ ఈస్ సేయింగ్ why there's a gap between the parties and the people. Fill the gap and lets the parties take part parties అంటే పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో లెట్ దెమ్ కమ్ ఫార్వర్డ్ అండ్ స్టార్ట్ టేకింగ్ పార్ట్ టు సాల్వ్ దిస్ ఇష్యూ ఆఫ్ ఓటర్స్ లెఫ్ట్ అవుట్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్లెయిమ్ చేసుకొని అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే ఆన్లైన్లో పెట్టుకోవడానికి మీరు వాళ్ళని గైడ్ చేయండి. అండ్ ఆధార్ కాకుండా 11 డాక్యుమెంట్స్ లిస్టెడ్ బై ఈసీ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇట్స్ ఓన్లీ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈసీ. వై యూ పీపుల్ ఆర్ నాట్ హెల్పింగ్ ఈసీ దిస్ టైమ్? సో ఇట్స్ యువర్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ద పీపుల్స్ రిప్రజెంటేటివ్. యూ కమ్ ఫార్వర్డ్ అండ్ డూ యువర్ పార్ట్ జెనరస్లీ అండ్ జెన్యూన్లీ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుందన్నమాట. సార్ ఈస్ గోయింగ్ టు ఎండ్ ఆన్ September 1st, సో ఇమీడియట్ యాక్షన్ ఈజ్ నీడెడ్ అని చెప్తున్నారు. And this article is about recent incident which had taken place in Kukatpalli Andi. A minor boy was detained in connection with the murder of 10-year-old girl. ఆ పాప వాళ్ళ ఇంట్లోకి బ్యాట్ దొంగతనం చేయడానికి వెళ్ళి పాప గట్టిగా అరిచిందని హీ కిల్డ్ దట్ గర్ల్ అండ్ చైల్డ్, అంటే మైనర్ కిల్డ్ ద గర్ల్. సో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ, ఎథిక్స్ అండ్ సొసైటీ పర్స్పెక్టివ్లో ఇది ఒక కేస్ స్టడీ లాగా మీరు చదవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. ఇప్పుడు గాజాలో చిల్డ్రన్ సిచ్యువేషన్ చూడండి. మాల్ న్యూట్రిషన్ ఉంది, స్టార్వేషన్ ఉంది, ఫెమైన్ ఉంది. దే డోంట్ ఈవెన్ హ్యావ్ దట్ బేసిక్ ఫెసిలిటీస్, ఏ మీల్ పర్ డే. బట్ ఇక్కడ హైదరాబాద్ లాంటి సిటీలో where they having high school అంటే హై స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఎడ్యుకేషన్, అప్బ్రింగింగ్, every facility they have, but why still చైల్డ్ ఆర్ డూయింగ్ దీస్ కైండ్ ఆఫ్ క్రైమ్స్? అంటే చైల్డ్ లేబర్ చూస్తున్నాం, చైల్డ్ క్రైమ్ చూస్తున్నాం. వాట్ ఈస్ దాట్ పర్టికులర్ ఫ్యాక్టర్స్ విచ్ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ దమ్ టు డూ దిస్ లైక్? అంటే ఒక బ్యాట్ కోసం వెళ్ళినప్పుడు పాప అరిచిందంటే భయపడి తన డెసిషన్ తీసుకునే బదులు ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ హీ కుడ్ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ కదా. అంటే బేసిక్ ఎక్స్ప్రెషన్ చేయకుండా అంత క్రైమ్కి పాల్పడడానికి పిల్లలు ఆలోచన ఎలా ఉంది? ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ కంపారిటివ్ అనాలిసిస్ ఆఫ్ డిఫరెంట్ సొసైటీస్ అట్ ద సేమ్ ఇన్ ద సేమ్ టైమ్ జోన్ ఇన్ ద సేమ్ వరల్డ్. దిస్ ఇస్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. అంటే ఈజ్ ఇట్ ఎ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అడల్ట్స్ ఆర్ పీర్ ప్రెషర్ గ్రూప్? Or is it about social media? What is that making them do these kind of things? That's it అండి. Just think in multiple dimensions అండి. యూపీఎస్సీ మెయిన్స్ 2025 ఎగ్జామ్స్ అవుతున్నాయి తెలుసు కదండి. అందులో వన్ ఆఫ్ ద జిఎస్ క్వశ్చన్ ఇది. డస్ ట్రైబల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా సెంటర్ వాంట్ టు యాక్సెస్ దోస్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అండ్ ఆఫ్ రీహాబిలిటేషన్? గివ్ యువర్ ఒపీనియన్. 250 వర్డ్స్ ఆన్సర్. ఈ ఆన్సర్ ఎలా రాయాలి, స్ట్రక్చర్ అది క్లియర్గా తర్వాత చెప్తాను. బట్ ఈ క్వశ్చన్ ఎందుకు యాడ్ చేశానో ఒకసారి అది కూడా చెప్తాను. ఇట్స్ ఫోకసింగ్ ఆన్ ఇండియా, ట్రైబ్స్ అండ్ డెవలప్మెంట్, రీహాబిలిటేషన్, డిస్ట్రక్షన్, ఆల్ దీస్ థింగ్స్. సో పాస్ట్ హిస్టరీ నుండి ప్రజెంట్ వరకు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఒక ప్రాజెక్ట్ని ఎగ్జాంపుల్గా తీసుకొని డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అండి. అండ్ ఇక్కడ నేను మ్యాప్ యాడ్ చేశాను సో దట్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ టు గో త్రూ ద లొకేషన్స్ అండ్ నియర్ బై ఐలాండ్స్ అండ్ ఎవ్రీథింగ్. క్వశ్చన్ ఆఫ్ ద డే ఈస్ రైట్ అబౌట్ 10 degree ఛానల్ అండి, జస్ట్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో. సో కమింగ్ బ్యాక్ టుడేస్ న్యూస్ పేపర్, దేస్ బీన్ అన్ ఆర్టికల్ గివెన్ అబౌట్ దిస్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అండి. A council representing these Nicobaris tribes complained to Union Minister of Tribal Affairs and is saying that administration ఏదైతే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉందో దే false representation to the center, claiming that the rights of tribal people under Forest Rights Act 2006 had been identified and settled and got that clearances to grant of 72,000 crore mega infrastructure project, that is the Great Nicobar Islands
అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఫ్యూ అప్డేట్స్ అండ్ ఫ్యూ రిలవెంట్ పాయింట్స్ చెప్పే ముందు అసలు వాట్ ఈస్ దిస్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఈజ్ ఆల్ అబౌట్ అనేది చూద్దాం. ఇస్ ఎస్పెషల్లీ టు బూస్ట్ దిస్ బ్లూ ఎకానమీ, మ్యారిటైమ్ సెక్టర్, మిలిటరీ హబ్గా బిల్డ్ చేయడానికి, టూరిజంని డెవలప్ చేయడానికి. ఇందులో ఫ్యూ కీవర్డ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అబారిజినల్ ట్రైబ్స్ యాక్ట్ ఆఫ్ 1956 అని, ఫారెస్ట్ యాక్ట్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ అని. బట్ కమింగ్ బ్యాక్, దిస్ వన్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ ఇన్ 2021. లేటర్ 2022లో 2023లో చాలా డిస్కషన్స్ వచ్చాయి బికాస్ ఆఫ్ ద డిఫరెన్స్ ఒపీనియన్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఎన్విరాన్మెంటలిస్ట్ కానీ, నీతి ఆయోగ్ కానీ. ఈవెన్ నీతి ఆయోగ్ is the one who supported this and who because of which report they have started this project. But again, even National Green Tribunal and a few anthropologists also cautioned that there will be definitely huge loss. అంటే ఆల్రెడీ ఇందాక మనం యూపీఎస్సీ మెయిన్స్లో క్వశ్చన్ గురించి చదివాం కదా, డెవలప్మెంట్ వర్సెస్ డిస్ట్రక్షన్ రిలేటెడ్గా. ట్రైబ్స్కి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, ఎంతవరకు ప్రాపర్గా మనం వాళ్ళకి న్యాయం చేయగలుగుతున్నామని. ఆ పర్స్పెక్టివ్లో ఈ ఆర్టికల్ని నేను కనెక్ట్ చేసి మీకు ఎగ్జాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి ప్రోస్ కాన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ట్రైబ్స్, దోస్ హూ ఆర్ స్టేయింగ్ ఇన్ దోస్ ఏరియాస్, షోంపెన్ కానీ, నికోబారీస్ కానీ, హూ ఆర్ హంటర్ గ్యాదరర్స్, దే విల్ లాస్ దేర్ లైవ్లీహుడ్. ఎందుకంటే వాళ్ళని కంప్లీట్గా రీలొకేట్ చేస్తున్నారు, విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ ఫర్ దెమ్ టు సర్వైవ్ ద న్యూ కండిషన్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ స్పీషీస్ లైక్ మెరైన్ ఎకోసిస్టమ్ కానీ, లైక్ లెదర్ బ్యాక్ టర్టిల్స్ కానీ, మెగాపోడ్ బర్డ్ కానీ, కోరల్ రీఫ్స్ కానీ. కోరల్ రీఫ్స్ అంటే తెలుసు కదా, పాలిప్స్, రైన్ ఫారెస్ట్ ఆఫ్ ద సీ అంటాం. అండ్ ఒక ఎకోసిస్టమ్, ఎస్పెషల్లీ మెరైన్ ఎకోసిస్టమ్ యొక్క హెల్దీ కండిషన్స్ని బేస్డ్ అపాన్ దీస్ స్టడీస్ ఆఫ్ కోరల్ రీఫ్స్ డిసైడ్ చేస్తారు వెదర్ దిస్ వాటర్స్ ఆర్ క్లియర్, ప్యూర్ అని, ఎస్ ఆర్ నో అని. సో ఈ 72,000 crore ప్రాజెక్ట్ ఏదైతే ఇంత న్యూస్లో ఉండడానికి రీజన్ బికాస్ ఆఫ్ ద స్ట్రాటజిక్ లొకేషన్ అండి. అంటే అఫ్ కోర్స్ ఇట్స్ ఏ అంటే ఇట్స్ ద రన్ ఆఫ్, బికాస్ ఆఫ్ ద రన్ ఆఫ్ అంటే ఆ ప్రాజెక్ట్ లొకేషన్ ఏదైతే ఉందో, ఇట్స్ అ హబ్ విచ్ విల్ బి గివింగ్ ఎ హ్యూజ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. అంటే డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో ఫర్ ఎగ్జాంపుల్ టూరిజం డెవలప్ అవుతుంది, మిలిటరీ బేస్ డెవలప్ చేస్తున్నారు కాబట్టి ఇండో పసిఫిక్ రీజియన్లో, బే ఆఫ్ బెంగాల్కి, వీటన్నిటికీ కనెక్టివిటీ బిల్డ్ అవుతుంది. అండ్ హబ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఎస్పెషల్లీ ది షిప్మెంట్ అండ్ ఎవ్రీథింగ్ ఫోకస్ చేస్తున్నారు కాబట్టి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే the one who are doing multiple developmental infrastructure projects in these regions like China and all, this Great Nicobar project will be like a great answer from Indian perspective అనేది మన వాట్ ఇట్స్ కాల్డ్ నీతి ఆయోగ్ రిపోర్ట్ కానీ వీళ్ళందరూ కానీ చెప్పేది. అయితే లైక్ ఎవ్రీ అదర్ ప్రాజెక్ట్, దిస్ టూ హ్యాస్ సమ్ ఛాలెంజెస్ అండ్ కాన్సిక్వెన్సెస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను కదా, డెవలప్మెంట్ వర్సెస్ డిస్ట్రక్షన్ అని. యు ఆర్ వర్కింగ్ ఫర్ బిల్డింగ్ స్ట్రాంగ్ నేషన్, గ్లోబల్ పవర్, గ్లోబల్ సౌత్, ఇండో పసిఫిక్ రీజియన్లో స్ట్రాంగ్ టైస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, వాట్ అబౌట్ ద డిస్ట్రక్షన్ కాజింగ్ టు ద ఎన్విరాన్మెంట్, వాట్ అబౌట్ ద డిస్ట్రక్షన్ కాజింగ్ టు ద ట్రైబ్స్, వాట్ అబౌట్ ద లోకల్ స్పీషీస్, వాట్ అబౌట్ ద మ్యాంగ్రోవ్ సిస్టమ్. అంటే ఇండియాకి, ఐలాండ్స్కి, నియర్ బై నేషన్స్కి, సౌత్లో ఉన్న అదర్ నేషన్స్కి కనెక్టివిటీ కోసం you are working all these things. Okay, but what about the huge loss which is going to cause these tribes అన్నది ఇక్కడ కాంట్రవర్సీ. అండ్ వాళ్ళకి కంపెన్సేషన్ కూడా ఇవ్వలేదు. దట్ ఈస్ అందర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో అది ఒకసారి చూసుకోవాలండి. అండ్ ఎస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ లిపు లేక్. ఏదైతే ఇండియా చైనా ట్రేడ్ త్రో లిపు లేక్ అన్నది ఉందో, దట్ ఈస్ అన్యాక్సెప్టబుల్ అన్నది అంటున్నారు. ఎందుకంటే India China, which is going to restart the border trade through the Lipu Lake Pass in Uttarakhand, which lies in this Kalapani, Lipu Lake, Limpi, Yadhura region, which claimed by Nepal. So Nepal ఇది క్వశ్చన్ చేసి ఏం చెప్తుందంటే, ఇట్ ఈస్ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ అన్యాక్సెప్టబుల్, బట్ కఠ్మండు విల్ నాట్ లెట్ ఇట్ డిస్రప్ట్ ద డైలాగ్ విత్ ఇండియా. ఇది కొంచెం మళ్ళీ ట్రైలేటరల్ కమింగ్ సెషన్స్లో కంప్లీట్ ఆర్టికల్ వస్తుంది, అప్పుడు చూద్దాం. అండ్ దిస్ ఇస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆఫ్ ద డే అండి. ఆల్రెడీ గాజా, పాలస్తీన్, ఇజ్రాయెల్ ఇష్యూ మనం లాస్ట్ ఫ్యూ డేస్ నుండి డిస్కస్ చేస్తున్నాం కదా. ఇప్పుడు యుఎన్ డిక్లేర్డ్ ఫెమైన్ ఇన్ గాజా, బ్లేమ్స్ ఇజ్రాయెల్ ఫర్ సిస్టమాటిక్ ఎయిడ్ అబ్స్ట్రక్షన్. యుఎన్ చీఫ్ ఏం చెప్తున్నారంటే, ఇట్ ఈస్ లైక్ ఏ విల్ఫుల్ కిల్లింగ్ యాజ్ వెల్ యాజ్ వీ కెనాట్ అలో దిస్ సిచ్యువేషన్ టు కంటిన్యూ విత్ ఇంప్యూనిటీ. ఇట్ మే నాట్ యూజ్ దిస్ వార్ క్రైమ్ ఆఫ్ విల్ఫుల్ కిల్లింగ్ అని చెప్తున్నారు. Because of this continuous war situation, Gaza is facing severe drought, famine, starvation, malnutrition, and last few months low there are thousands of kids are attending hospitals and they are facing catastrophic conditions because of this destitution, death and everything andi. So just imagine the saturation and the heights of
and the results of these war which is happening since long time. That's the reason global nations are saying please ceasefire cheyandi, peace build cheyandi. It should not హ్యాపెన్. ఈవెన్ రష్యా ఉక్రెయిన్ ఇష్యూ అప్పుడు కూడా ఇదే మాట్లాడుతున్నాం. ఇక్కడ పిల్లలు అంటే చిల్డ్రన్ ఆర్ ద వన్ హూ ఆర్ సఫరింగ్. అంటే పెద్దవాళ్ళకి ఎకనామిక్గా ఫినాన్షియల్గా లాస్ ఆఫ్ లైఫ్ జరుగుతుంది, దట్ ఈస్ డిఫరెంట్. యు ఆర్ టాకింగ్ అబౌట్ ఎస్డిజీస్, యు ఆర్ టాకింగ్ అబౌట్ ఫ్యూచర్ జనరేషన్స్, యు ఆర్ టాకింగ్ అబౌట్ గ్లోబల్ పవర్స్, ఎవ్రీథింగ్. యూ పీపుల్ ఆర్ ట్రయింగ్ టు బిల్డ్ స్ట్రాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ స్పేస్, బట్ ఎర్త్ పైన జరుగుతున్న బేసిక్ క్రైమ్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఎనీ చిల్డ్రన్కి హ్యావింగ్ ఫుడ్ ఆన్ ప్లేట్, ఎడ్యుకేషన్, షెల్టర్ అన్నవి బేసిక్ రైట్స్. పీస్ఫుల్గా బతకడం అనేది బేసిక్ రైట్స్. అంటే ఒక చిల్డ్రన్కి ఒక షెల్టర్లో ప్రశాంతంగా తిని నిద్రపోయే అవకాశం మీరు ఇవ్వలేనప్పుడు వై యూ పీపుల్ ఆర్ బిల్డింగ్ సో బిగ్ బిల్డింగ్స్ in space, and why you are talking about technology and everything? What the technology can do if there is no mankind to enjoy the technology? This is what the question is all about, Andy. And yes, this is one more another article about ఇండియా చైనా రిలేషన్స్ అండి. ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఫ్యూ కీవర్డ్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనం గల్వాన్ వ్యాలీ, డీఎస్కలేషన్ ఇవన్నీ మాట్లాడున్నాం ప్రీవియస్ సెషన్స్లో. బట్ అగైన్ ఇట్స్ క్రక్స్ ఒకసారి ఇస్తాను. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఒకసారి, ఎస్సీఓ ఒకసారి చూసుకోండి. బికాస్ సూన్ దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ దిస్ మీట్ కాబట్టి దెర్ విల్ బి డెఫినెట్లీ లాట్స్ ఆఫ్ డిస్కషన్ బిట్వీన్ దిస్ ఇండియా చైనా. Because even yesterday's newspaper we have seen how this Chinese ambassador said we are not going to entertain US tariffs and all, we are with India. At the same time he said we cannot say anything against Pakistan because it is also victim of terrorism money. So it's a kind of handling diplomacy, that is what called as strategical diplomacy kind of. So ikkada external affairs minister Jaishankar garu is talking about bilateral talks and normalization process after 4-year military standoff at the line of actual control and everything. And they are focusing on boundary, building strong boundaries, and building strong peace and tranquility back, as well as building strong trade system, etc. Already CPEC, BRI ఇవన్నీ ప్రీవియస్ ఆర్టికల్స్లో మాట్లాడాం కదా. ఒకసారి ఇండియా చైనా రిలేషన్స్ చూసుకోండి. ఇఫ్ మై గెస్ ఇస్ రైట్, దే విల్ బి డెఫినెట్లీ ఎ క్వశ్చన్ in every competitive exams about these Galwan Valley and standoff, de-escalation, everything. So India China Pakistan trilateralగా ఒకసారి, అంటే ఇండియా చైనాతో పాటు ట్రైలేటరల్గా కూడా ఒకసారి నోట్స్ రాసి పెట్టుకోండి. ప్రిలిమ్స్ రిలేటెడ్ ఫ్యాక్ట్స్, లొకేషన్స్ ఒకసారి పెట్టుకోండి. దట్స్ ఇట్, నథింగ్ మోర్ దెన్ దట్. హియర్ ఐఎమ్ గివింగ్ అనాలిసిస్ అండి, బికాస్ ఇఫ్ యూ స్టార్ట్ doing these facts and all these things, it will alone take a complete session. And yes, this is another more important article which is talking about barking up the wrong tree. This whole article is about this stray dogs incident అండి. అంటే సుప్రీంకోర్ట్ ఆగస్ట్ 11, 2025 ఏదైతే స్టేట్మెంట్ పాస్ చేసిందో దాని తర్వాత ఎంత డిస్కషన్స్ జరిగాయి, పెట్ లవర్స్ వర్సెస్ దీస్ ఎన్విరాన్మెంటలిస్ట్ వర్సెస్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, ఆల్ దీస్ థింగ్స్ మనకి తెలుసు. ఇక్కడ వీళ్ళు డిఫరెంట్ డైరెక్టివ్స్ ఇచ్చారు అండ్ వెరీ ఇంపార్టెంట్ కీవర్డ్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రే డాగ్ మినేస్ and ecological science, vacuum, filling the vacuum and all these things. And most importantly, nature adhores a vacuum kind of things, as well as dog loving allied. ఒక ఎథికల్ పర్స్పెక్టివ్లో, ఎన్విరాన్మెంట్ పర్స్పెక్టివ్లో ద స్టూడెంట్స్ హూ ఆర్ విత్ ఆంథ్రోపాలజీ ఆర్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్ కెన్ యూస్ దిస్ యాజ్ ఎ కేస్ స్టడీ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ పాలిటీ వెర్షన్స్, రైట్స్ వెర్షన్స్ కూడా ఉన్నాయి, డిస్కస్ చేద్దాం. సో ద వెరీ ఐడియా దట్ మాస్ షెల్టర్స్ వర్క్ ఇన్ ఏ కంట్రీ సచ్ యాజ్ ఇండియా ఈజ్ ఎ డేంజరస్ ఫ్యాంటసీ. అంటే కంప్లీట్గా వాటిని తీసేద్దామని మీరు అనుకున్నారు, ఓకే. అలా చేయడం వల్ల వైల్ యు ఆర్ ఇగ్నోరింగ్ ద ప్రూవెన్ అండ్ ఇన్ హ్యూమన్ సొల్యూషన్స్, ఆర్ యు ఆర్ unimplementing due to the sheer institutional apathy, or what's it's happening, lacks of Delhi's free roaming territorial dogs ఏవైతే ఉన్నాయో సడన్గా క్యాప్చర్ చేసి ఇఫ్ దే థ్రోన్ టుగెదర్ ఎట్ వన్ ప్లేస్ ఏమవుతుంది, మాస్ రిమూవల్ ఆఫ్ డాగ్స్ వుడ్ క్రియేట్ ఏ వాక్యూమ్, ఏ ఫెనోమెనా వెల్ డాక్యుమెంటెడ్ ఇన్ స్టడీస్ ఆఫ్ యానిమల్ పాపులేషన్, దట్ ఈస్ కాల్డ్, యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్, నేచర్ ఎథోస్ ఏ వాక్యూమ్. దానివల్ల ఏం జరుగుతుంది, నియర్ బై స్టేట్స్ నుండి, ఉత్తరప్రదేశ్ నుండి, రాజస్థాన్ నుండి, పంజాబ్ నుండి దే మే come. Ante these removal of dogs which are efficient scavengers would have also likely led to an explosion in the population of rodents and monkeys. That should not be done. As well as they have talked about this WHO National Action Plan for Dog Medicated Rabies Elimination Programs and all these things. So this was a debate between this dog loving elite and the poor who bear the brunt of dog bites. అదే కదా చాలా మాట్లాడారు. ఈవెన్ సుప్రీం కోర్ట్ సెడ్ దట్ వాట్ అబౌట్ ద చిల్డ్రన్ ఆర్ కిడ్స్ హూ లాస్ట్ లైఫ్ బికాస్ ఆఫ్ దిస్ rabies and everything అని. సో హియర్ దే ఆర్ సేయింగ్ లెట్ us be very clear.
The street dog issue is a carefully orchestrated diversion from the important incidents which is happening in Delhi అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద ఎలిగేషన్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ voter theft by the opposition, crumbling infrastructure, roads that turn into rivers every monsoon, rampant corruption, crippling inflation, even the top court saying pulling municipal corporation of Delhi into failure of executing its statutory duties and all these things, అబ్యూస్, వైలెన్స్, సెక్యూరిటీ ఇష్యూస్, ఉమెన్ ఇష్యూస్ ఇన్ని ఉంచితే వాటన్నిటి నుండి డైవర్షన్ తీసుకోవడానికి స్ట్రే డాగ్ ఇష్యూని తీసుకొచ్చారేమో అన్నది వీళ్ళది వన్ ఆఫ్ ద వెర్షన్ అండి. యాజ్ వెల్ యాజ్ ఈవెన్ ఫండమెంటల్ రైట్స్‌లో ఆర్టికల్ 51A ఏం చెప్తుంది? It's a constitution of India saying imposing fundamental duty on every citizen to have compassion for living creature. అంటే డాగ్ లివింగ్ క్రియేచర్ అయినప్పుడు యూ షుడ్ హ్యావ్ దట్ ఎంపతి కదా! ఇన్‌స్టెడ్ ఆఫ్ యూ షుడ్ హ్యావింగ్ దట్ ఎంపతి, యూ షుడ్ ఫాలోయింగ్ దట్ కాన్స్టిట్యూషన్ వై యూ ఆర్ షోయింగ్ క్రూయల్టీ టు యానిమల్స్ అండ్ శాంక్షన్డ్ బై ది స్టేట్ ఇట్‌సెల్ఫ్. దిస్ ఇస్ వాట్ ఇట్స్ టాకింగ్ అబౌట్ అండ్ కలెక్టివ్ హ్యుమానిటీ ఈస్ వాట్ ఫైనల్లీ మ్యాటర్స్ అనేది చెప్తున్నారు. ఫోకసింగ్ ఆన్ స్టెరిలైజేషన్ అండ్ వ్యాక్సినేషన్ అని చెప్తున్నారు. అండ్ దిస్ ఇస్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. Strategic meet between China and Pakistan, where they are working to promote regional peace, development, stability, steadfast support system, and all these things. It's a kind of all-weather strategic partnership and enhancing coordination at a regional and international forums. This is what they are focusing. And already Japan kada China calls for regional cooperation ahead of SCO meet. Oksari షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ బేసిక్స్ ఏంటి, ఫౌండర్స్ ఎవరు, మెంబర్ కంట్రీస్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఈ ఇయర్ థీమ్ ఏంటి, సో ఇంటర్నేషనల్ పర్స్పెక్టివ్లో ఒకసారి చూడండి. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎస్సీఓ ఇన్ ఇండియా, హౌ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ఇండియన్ డెవలప్మెంట్, అదొకసారి చూడండి. అండ్ ఎస్, కల్చరల్ వార్స్, కోల్డ్ వార్ మెంటాలిటీ షుడ్ హ్యావ్ బీన్ ఎరెడికేటెడ్ అండ్ వీ షుడ్ బిల్డ్ అవర్ సెల్ఫ్ యాజ్ ఎ స్ట్రాంగ్ వన్ వరల్డ్. ఎస్పెషల్లీ ఇండియా అండ్ చైనా షుడ్ కమ్ స్ట్రాంగ్ టుగెదర్, బిల్డింగ్ స్ట్రాంగ్ ఇన్ దేర్ గ్లోబల్ లెవెల్ అన్నది వన్ మోర్ వెర్షన్ దే ఆర్ సేయింగ్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, అటు పాకిస్తాన్‌కి సపోర్ట్ చేస్తున్నారు, ఇటు చైనాకి సపోర్ట్ చేస్తున్నారు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ హ్యావింగ్ స్ట్రాంగ్ స్ట్రాటజిక్ డిప్లొమాటిక్ రిలేషన్స్ అంటే ఇదేమాట. అండ్ దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు షో యువర్ ఆన్సర్స్ విత్ హై స్టాండర్డ్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అండ్ డిప్లొమాటిక్ strategic answers kind of with using the relevant keywords. So finally they are talking about peace and prosperity as well as building strong influence in different countries. This is what final ఎస్సీఓ మీట్ అయిన తర్వాత సెప్టెంబర్ 1 వరకు అవుతుంది. ఆగస్ట్ 31 అండ్ సెప్టెంబర్ 1 అప్పుడు కంప్లీట్ హైలైట్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అండ్ అవుట్కమ్స్ వస్తాయి. అప్పుడు వీ విల్ బీ డూయింగ్ ఏ కంప్లీట్ అనాలిసిస్ ఆన్ దిస్. అంతవరకు కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ పర్స్పెక్టివ్లో, ఆర్గనైజేషన్ సెటప్ పర్స్పెక్టివ్లో దీన్ని జస్ట్ చూసుకోండి, సరిపోతుంది. అండ్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి, వేర్ అమర్త్య సేన్ గారు ఈజ్ సెయింగ్ మైగ్రేషన్ ఈజ్ ఎసెన్షియల్ టు గ్లోబలైజేషన్. బికాస్ మైగ్రేషన్ వంక పెట్టుకొని మీరు సర్లో 65 lakhs ఓటర్ లిస్ట్ని తీసేశారు, అందులో ఉమెన్ ఎక్కువ ఉన్నారు, డిఫరెంట్ రీజన్స్ చెప్పారు. గ్లోబలైజేషన్లో డిఫరెంట్ సెక్టర్స్ డెవలప్మెంట్కి మైగ్రేషన్ ఈజ్ ద కీ విచ్ ఈస్ ప్లేయింగ్ ఎ హ్యూజ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇట్ హ్యాస్ ఇట్స్ సిగ్నిఫికెన్స్. సో అమర్త్య సేన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఈజ్ లైక్, వి నో he is such a prominent personality. You can quote this as a case study or example or a statement or even as a quote in your mains relevant answer Sunday. That's why I tell you, whenever you read paper, instead of only focusing on facts, focus on analysis, focus on the statements which they are giving. You can directly write them in your answers, which gives extraordinary impression to the examiner, and it feels like yes, you have very strong command over this vocabulary as well as content. And this is all about it. ఒక్కసారి మైగ్రేషన్స్ రిలేటెడ్ బేసిక్స్ చూసుకోండి. వాట్ ఈజ్ ఇంటర్ మైగ్రేషన్, వాట్ ఈజ్ ఇంట్రా మైగ్రేషన్, టైప్స్ ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి చూడండి. దోస్ ఆర్ వెరీ బేసిక్స్, ఈవెన్ యూ కెన్ ఫైండ్ ఇట్ ఇన్ యువర్ ఎన్సీఆర్టీస్ అండి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ ది హిందూ అనాలిసిస్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. థ్యాంక్ యూ సో మచ్.